బాలబ్రహ్మ. బాలబ్రహ్మ అయినాక గరుడ బ్రహ్మ. గరుడ బ్రహ్మ అయిన తర్వాత స్వర్గబ్రహ్మ. స్వర్గబ్రహ్మ అయిన తర్వాత పద్మబ్రహ్మ. పద్మబ్రహ్మ అయిన తర్వాత తారక బ్రహ్మ. అయితే ఇక్కడ కుమార బ్రహ్మ స్వామి, అర్క బ్రహ్మస్వామి, వీరబ్రహ్మస్వామి, విశ్వబ్రహ్మస్వామి. నలుగురు 9 నవలింగ బ్రహ్మాలు. బ్రహ్మనే ప్రతిష్ఠ చేసిన శివలింగం. ఆ బ్రహ్మ ఇక్కడ తపస్సు చేసిన స్వామి. బ్రహ్మస్వామి తపస్సు చేస్తే శివుడు వరం ఇచ్చినాడు బ్రహ్మకి. స్వామి శివలింగ బ్రహ్మ అంటే నేను ఈ దక్షిణ కాశీలో నేను నీ వరం పొంది నేను నా గుడి గోపురాలు ఎక్కడ లేవు, నా కోరిక అని తీర్చమన్నాడు. అందుకోసమే శివుడు ప్రత్యక్షమయ్యి స్వామి నీ పేరు నా పూజ కాబట్టి తప్పకుండా నీ కోరిక ప్రకారంగా నీకు వరం ఇస్తున్నాను అంటే అప్పుడు చిన్న బాలుడైనాడు శివుడు. చిన్న బాలుడై శివుడు బాలబ్రహ్మేశ్వర అని కొన్నాడు. బ్రహ్మ అంటే నీ పేరు ఉంటుంది నా పూజలైతే. బాలబ్రహ్మేశ్వర అంటే పేరు బాలబ్రహ్మేశ్వరుడు కదా. అందుకోసమే ఆయన ఇక్కడ దక్షిణ కాశీలో పూజలు అందుకున్నాడు. అందుకోసమే దర్శనం చేసుకున్నాడు ఆయన శివునికి. ఆయన వరం ఇచ్చినాడు బ్రహ్మ. బాలబ్రహ్మేశ్వర అని వరం ఇచ్చి 9 నవబ్రహ్మాలు ప్రతిష్ఠ చేసినాడు బ్రహ్మ. 9 నవబ్రహ్మాలు దర్శించుకున్న వాళ్ళకు జన్మ ధన్యం. అంటే 1,000,000 లింగాలకు మీకు దర్శనం అవుతుంది. ఇక్కడ దక్షిణ కాశీలో 1,000,000 లింగాలు కదా స్వామి, 1,000,000 లింగాలకు మీకు దర్శనం అవుతుంది. అందుకోసమే బ్రహ్మనే ప్రతిష్ఠ చేసిన శివలింగాలు. దగ్గరలో ఇంకో టెంపుల్ ఏదో ఉందన్నారు, పాపనాశనం. అంటే కిలోమీటర్ దూరం ఉంటుంది. ఓకే. ఊరువేట పాపనాశనం. ఆ పాపనాశనం దర్శించుకున్న వాళ్ళకి ఏ జన్మంలో చేసిన పాపాలు తరించకపోతాయి. అంటే ఆ పాపనాశికి వెళ్ళి ఆ స్వామిని మరకత శివలింగాన్ని దర్శించుకుంటే ఆడ 3,000,000 దేవతలు దర్శించుకున్నట్ల. 9 శివలింగాలు కాకుండా ఇంకేమున్నాయి? 9 శివలింగాలు కాకుండా అమ్మవారు 5వ శక్తిపీఠం ఉంది ఇక్కడ. 9 నవబ్రహ్మాలు ఉన్నాయి. 5వ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారు. అయ్యవారిది అంటే ఇవేనా? అయ్యవారిది అంటే ఇవే. అమ్మవారిది శక్తిపీఠం. ఓకే. ఇక్కడ వచ్చేసి కంచి కామాక్షి. కంచి కామాక్షిని మనం దర్శించుకుంటే ఎండిబల్లి బంగారు బల్లి పల్లెంలో ఉంటాయి. కంచు పల్లెంలో ఆ ఎండిబల్లి బంగారు బల్లి ముట్టుకుంటే మనము ఆ ఎండిబల్లి బంగారు బల్లి తాకాలి. ఇక్కడ టెంపుల్లో ఉంటుంది. టెంపుల్లో అక్కడ టెంపుల్లో పోయి ఆ ఎండిబల్లి బంగారు బల్లి మనం తాకితే మనకు బల్లి పడుతుందా? ఆ బల్లి పడినప్పుడు దోషం ఉండదు. కంచి కామాక్షి దర్శించుకుంటే ఇంకా ఆ ఎండిబల్లి బంగారు బల్లి ముట్టుకున్నాం కదా, దోషం ఉండదు. మన పై మీద పడని, మన నెత్తి మీద పడని, ఎక్కడైనా పడని బల్లి. ఆ భయం అనేది ఇంకా ఉండదు. ఎందుకో బల్లి పడింది, అభిషేకమా ఏమి అభిషేకమా అని అంటారు. కాదే ఆ తల్లిని దర్శించుకోవాలి. ఇక్కడ కింద అమ్మవారు ఉంది, అమ్మవారిని దర్శించుకొని బల్లును ముట్టుకోవాలి. కింద పెట్టి ఇక్కడనే దర్గాకెళ్ళి. కోపంతో ఉంటుంది అన్నమాట. కానీ కోపంతో రగులుతుంది. కోపంతో చల్లారనికనే గుడి చుట్టూ నీళ్లు పెట్టారు. కోపం చల్లడానికి ఏమి ఇచ్చినా తీసుకెళ్ళలేదమ్మ. అందుకోసం ఆ శంకరాచార్యులే చెప్పారు గుడి చుట్టూ నీళ్లు పెట్టాలని. గుడి చుట్టూ నీళ్లు పెట్టినాక శాంతానికి వచ్చినాము. లేకుంటే ఉగ్ర రూపంతో కోపంతో రగిలిపోతా అమ్మను ఆ శంకరాచార్యులే చెప్తే నీళ్లు పెట్టారు స్వామి. అందుకోసం స్వామి ఇక్కడ అమ్మకు తలపైన బల్లులు, తేళ్ళు, పాములు, బుర్రలు, జర్రలు అన్నీ ఉంటాయి. ఆమె శ్మశానం మీద కూర్చోయింది. ఆమెకు పీఠం శ్మశానమే. ఉగ్ర రూపంతో అసలు కోపంతో ముసలి వాళ్ళ ఇది ఉంటుంది అమ్మకు.
అంత మొత్తము అమ్మ రాక్షసి మాత, కోపం ఎక్కువ, ముసలి శరీరం. అమ్మ పై నిండా బల్లులు, తేళ్ళు, పాములు, బుర్రలు, తలలు అన్నీ వేసి పెట్టారు. ఆదిశక్తి కదా, 5వ శక్తిపీఠం ఆదిశక్తి అమ్మవారు. దీని వెనకాతల కృష్ణానది ఉందమ్మా. కృష్ణానది తుంగభద్ర రెండు కలుస్తాయి. కలుస్తాయా? కలుస్తాయి. ఎక్కడుంది అంటే ఇక్కడ ఇక్కడ తుంగభద్ర, తుంగభద్ర కృష్ణ నది, ఇది తుంగభద్ర, పెద్దేరు కృష్ణా నది రెండు కలుస్తాయి. కలిసే చోట ఉన్నందుకే ఈ దక్షిణ కాశీ చాలా పుణ్యక్షేత్రం. ఇప్పుడు కాశీకి పోయేటోళ్ళు కూడా కాశీకి పోతలేరు, కల్పనిక మంచిగా ఇక్కడనే కలిపేస్తున్నారు. ఎందుకంటే 2 నదులు 3 నదులు అవుతాయి, తుంగభద్ర కృష్ణ నది. అట్లా అందుకోసం ఇక్కడనే కలుపుతున్నారు. గరుడ బ్రహ్మ స్వర్గ బ్రహ్మ పద్మ బ్రహ్మ